హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను షూటింగ్ అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం వచ్చిన తర్వాత ఇక ఎడిటింగ్ మీద పడ్డా. ఇక సాయంత్రం వీడియో కంటిన్యూ చేయలేకపోయినాం. ఈ వాన కొడతా ఉన్నది. ఇక పొద్దున్నే స్టార్టింగ్ చేస్తున్నాం వీడియో. మళ్ళా ఈరోజు కూడా షూటింగ్ ఉంది. షూటింగ్ కోసం రెడీ అవుతున్నాము. ఎందుకంటే నాన్న పాపం స్కూల్ పంపించేసి దాని తర్వాత షూటింగ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ షూటింగ్ పోతే మళ్ళీ ఏ టైంకి వస్తుంది తెలియదు. సో మార్నింగ్ వీడియో కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ శిరీష అయితే పల్లీలు వేయించుతా ఉన్నది. ఎందుకు శిరీష? అయిపోయినాయి చట్నీ కోసం అని. పల్లీలు వేయించలే కాదు, బుక్కుతుంది. ఎందుకు తెలుసా? పెద్దల మీద కనబడుతుంది కాబట్టి. తిని కూడా పని చేస్తారు ఎవరైనా? ఒక్కటే తిన్నా బావా. ఒక్కటి కాదు, ఒకటి తిన్నా రెండు తిన్నా తిన్నట్టే కదా. తినకపోతే పల్లీలు చూడంగానే తుడుచుకో ఇప్పటికైనా. అది అట్నే కనబడుతుంది. సరిపోతాయి ఈ చట్నీకి. అరే కొబ్బరికాయ, ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టే స్టేజ్కి వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ మంత్ కొడతాం కదా, రోజుకు ఒక కొబ్బరికాయ కొట్టుర్రి. అంటే చట్నీ ఎప్పుడు చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టుర్రి. అట్లా తెచ్చుకుందాం మనం కూడా. లేకపోతే మనం పూజ చేస్తాం కదా, పూజ చేసిన కొబ్బరికాయలు ఏదో ఒకటి వృధా కావద్దు. ప్రతిదీ కొబ్బరి చట్నీ యూజ్ కావాలి. ఇది తినక ఒకటేసారి కొబ్బరి చట్నీ తింటే మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్ తిన్నాం అనుకో విరక్తి కుట్టాలి. అట్లా అరే మళ్ళీ కొబ్బరి చట్నీ అన్నా అన్నట్టు చేయాలి మీరు. ఇప్పుడు పల్లి చట్నీ విరక్తి ఎట్లా వస్తుందో అది కూడా ఏం రాలేదు. దీని కూడా ఇది కూడా మంచిగా ఉంది. అప్పుడప్పుడు చేస్తాం మంచిగా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ వేయరా దీన్ని కూడా. కానీ ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ వేయచ్చు కదా. మరి సాంబార్ చేయలేక మరి సాంబార్ వేస్తే మంచిగా సాంబార్డా అంటాం మనం. సాంబార్ మంచిగా ఉంటుంది సార్. అప్పుడు చేసిరుగా మంచిగా తిన్నాం సాంబార్. అంటే ఇడ్లీ కంటే నేను ఎక్కువ సాంబార్ ఎక్కువ అవుతాను అనుకో, అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇడ్లీ పెట్టినావు ఆల్రెడీ? పెట్టేసిన అవుతున్నాయి. చట్నీ కానీ పల్లీలు వేయించి పొట్టు తీస్తున్నా. అయిపోయినాయి ఇవి కూడా. టిఫిన్ రెడీ అయినట్టే. చట్నీ వేస్తే టిఫిన్ రెడీ అయినట్టే. సో తొందరగా అయిపోయిందంటే ఒకటి తిని బయట పడ్డామంటే మళ్ళీ సాయంత్రం పడతాం ఇంట్లో. మధ్యాహ్నం తిననీకి రారా? తింటున్నామా సిరిసా? మేము లేరు అంటే లేట్ పోయారు, తినేసే పోయారు. టిఫిన్ చేసిపోయినాము. మళ్ళీ ఎప్పుడు తిన్నాం తెలుసా? మేము 5 o'clock తిన్నాం. షూటింగ్ 4:30కి అయిపోయింది. అట్లా ఉంటుంది మరి. అటు పోయినామంటే ఏ టైం అయితే తెలియదు. ఆకలి కూడా కాదు. బాక్సా అదే మధ్యలో తిననీకి ఉండదు ఛాన్స్. ఆ మధ్యలో తిననీకే నిన్న ఏం చేసిరు మీరు? ఏమంటారు దాంట్లో అటుకులు చేసిరు, చకోడీలు ఉండే, ఇంకేమేమో ఉండే. అవన్నీ తీసుకోతే కానీ తిననీకి ఛాన్స్ ఉండదు. ఏ గ్యాప్ దొరికినా ఆ గ్యాప్ లో మనం క్యాప్చర్ చేస్తాం కాబట్టి ఏ టైంకైనా దొరకదు, అది తినలేము. అందుకని ఆ టైం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏదైతేనే మీకు కానీ కొంచెం బ్రేక్ తీసుకొని వర్క్ చేస్తే మంచిది. బ్రేక్ తీసుకుంటే అప్పుడు ఇంకెక్కువ లేట్ అవుతుంది. అది చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వచ్చినా హ్యాపీ బర్త్డే టు యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వద్దా చూడ పిల్లల కోసం అనేది ఇంత దాచి పెడుతుంది. ఇట్లా ఈ ఛాయ్లలో ఎవరైతే తింటారో అందరికి ఇట్లా పక్క ఉంటారు. ఆమె తినదు కదా, నాన్నగారు తింటుంది. నువ్వు తినావా సప్న? ఇది మొక్క చూసి చెప్పు. అరే రే ఈమె సపరేట్ బిస్కెట్ ఉంటాయి. ఇంకేంటి ఛాయ్లలో బిస్కెట్లు, ఛాయ్లలో అయితే ఏమేమి అలవాటు అయిన వాళ్ళకి అదే మరి అట్లా ఉంటారు. ఇక ఇట్లా ఉంటారు. నాలుక గట్టిగా తిను, గట్టిగా ఉంటారు. ఏది పడుతుంది తినాలి. నాని చూడరా, ఇది తిరుగురా. ఛాయ్లో వేసుకొని ఎప్పుడు గుడ్ మార్నింగ్ రా. ఇగో అట్లా అట్లా తిన్నావా? ఇట్లా పక్క ఉంటావు. మీ అమ్మ లెక్కనే ఉంటావు. దొడ్డుగా ఇవి ఛాయ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మనం స్కూల్ కి పోతుంది, ఏముంటది ఆమె పాలలు ఏం తిని పోతుంది. ఈమె రెడీ అయ్యే టైం ఇప్పుడు. నీ మాట తప్ప ఎవరు మాట లేదు కదా నాని. గుడ్ గర్ల్ నాన్న. ఎవ్వరు మాటినది. మమ్మీ మమ్మీ ఇది తినాలా, మమ్మీ అది తాగాలా, మమ్మీ కదా నాన్న. రాను రానికి దొడ్డు కావాలని మొత్తం బొక్కలే కొట్టుకుపోతుంది. ఎందుకట్లా పోతే వెళ్తుంది బయటికి. ఉబ్బాలే. నేను తింటాను, నువ్వు తీసుకొస్తావు కదా అందుకని. ఇది చూడద్దు, ఇది చూడద్దు. నువ్వు తింటలేవా? ఇక కవి తెచ్చి పెడితే దొడ్డు అవుతున్నాడు. మరి ఇట్లా సరే ఏం తింటే దొడ్డుగా అవుతావు చెప్పు మరి. ఏమవుతుంది చెప్పాలా? పానీపూరి, ఎగ్ పప్పు, ఇంకా అలాంటివన్నీ తినని. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినేసి మరి ఇంకా పానీపూరి తింటా. నీ చిరుతుండే చెప్పి ఇంకా ఎక్కువ పానీపూరి. ఇంట్లో బూకర్ తిండి మస్తుగా తింటా. ఏదో ఒకటి కానీ చేసుకోవాలంటే నాకు కూడా కష్టం అవుతుంది. అందుకనే చేసుకుంటాను. అందుకనే బక్క అవుతున్నావు. అంటే ఆ తిండి చేసుకొని తింటే దొడ్డుగా చేసుకుంటా ఉంటా, ఏదో ఒకటి తింటూనే ఉంటా కాబట్టి దొడ్డుగా ఉంటా. అంటే నువ్వు ఏ పని చేయకపోతే దొడ్డుగా అవుతావా?
ఎన్ని రోజులు అవుతావు అది చెప్పలేను ఇక అది చెప్పు మేము దాని solution మంచిగా చెప్తాం. తిండి ఉండి మంచిగా ఉంటే మంచిగానే ఉంటాం అంటే ఇప్పుడు మంచి తిండి పెడతలేమన్నట్టు ఇప్పుడు మనం అమ్మ నువ్వు అన్నప్పుడు గాడికి వస్తుంది కాబట్టి ఇక అట్లా అందుకని నేనేమంటున్నా నాకు మెయిన్ ఏంటి తెలుసా తిండి మస్తు తింటా నేను నువ్వు ఈ సిరిసి చాయ్లలో బిస్కెట్లు లేకపోతే అటుకులో చూడవరు మురుకులో ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు మనకు టైం ఉంటలేదుగా అంటే ఇప్పుడు తింటలేవా టైం ఉంటలేదు నేను చేసుకుంటలేను తింటలేను అట్లా టైం 8 అవుతుంది రాత్రి 8 దాకా ఏం చేస్తుంది అబ్బా ఇక పిల్లలు లేరు పిల్లలని చూడొద్దు ఇంట్లో పని చేసుకోవద్దు అందరికట్నే అనుకుంటే పిల్లల పని చేసుకోవాలి ఇంటి పని చేసుకోవాలనుకుంటే ఒకటి తినట్టుగా నేను ఏమంటున్నా మీకు అర్థమవుతుంది నా 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 ఇంటెన్షన్ మీరు క్యాచ్ చేస్తలేరు ఏంది నువ్వు లడ్డు కానీ అంటే అక్కడ కానీ లడ్డు కానికి ఆ బుడ్డోడు పాలు బంద్ చేస్తే నేనే అవుతుంది తెలుసా అదొక్కటి బంద్ చెప్పి ఇంకా వాడు ఏమన్నా 2 సంవత్సరాలు ఉండా 3 సంవత్సరాలు ఉండా ఎప్పటిదాకా తాగుతున్నాడు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు ఈమెనే 2 వెళ్ళి 3 పడేదాకా తాగింది పాలు మనకి ఇప్పుడు సంవత్సరం ఆడు ఇప్పుడు నేను ఉఫ్ అంటూ పడిపోయటానికంటే ఇప్పుడు పాలు బంద్ చేయాలంటే మరి నువ్వే గిట్ట నువ్వు వాడేట్లుండాలి మరి అందుకేనా అంటే ఇంక సంవత్సరం వరకు నేను ఏం చేయలేము అన్నా నువ్వు సంవత్సరం వరకు ఏం మనకి ఇక. సంవత్సరం తర్వాత లడ్డు కాలేదు అనుకో వాడు బరువు లేడు కాబట్టి కంపల్సరీ నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్ తీసుకున్నాక తల్లిపాలు కంపల్సరీ ఇవ్వమని చెప్తారు వాడు కరెక్ట్ వాని ఏజ్కి వాడు కరెక్ట్ వెయిట్ ఉంటే ఏం కాదు మరి ఆడది ఇంకా ఏజ్ వేరు వెయిట్ ఆడు రాబోలే 15 రోజులకు ఒకసారి చూస్తే అయితేనే ఉంటాడు ఇంకేడ బక్క ఏడ దొడ్డుగా అవుతాడు ఇంకా సో ఫ్రెండ్స్ ఏం ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే అది సంజాయిషి ఎంత ఇస్తే గంత పోతుంది కానీ కొన్ని విషయాలల్లో ఈ షోలకి నిండి ఆ షోలకి వదిలేయాలి అట్లయితేనే సంసారం నడుస్తుంది మా అమ్మ అంటుండే మా అమ్మ ఒకటి బాగా అంటుండే ఏం తెలుసా కానీ ఇప్పుడు ఏదైనా వస్తువు కింద పడ్డది లేకపోతే ఏదైనా ఖరాబ్ చేసిర్రు ఏదైనా వేస్ట్ అయింది ఏదైనా సంథింగ్ రాంగ్ పెద్ద సిచ్యువేషన్ జరుగుతుంది అలాంటి టైంలో ఎంత కాముషి ఉంటే అంత మంచిది తర్వాత దాని మాట్లాడవచ్చు తర్వాత అవి గుర్తు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తా ఇప్పుడు కాకరకాయ కూర వండారు ఆ కూరలో ఉప్పు తక్కువైంది ఏదో ఎక్కువైంది లేకపోతే మాడిపోయింది లేకపోతే ఏదో అయింది అప్పుడు సంభాషణగా ఏదో అయింది ఆ కూరను పడేయాల్సి వచ్చింది కూరను పడేస్తుంటే కూడా ఏమనకపోతుండే అమ్మ ఆ వండి అప్పుడు వండినా కూడా పడేయమ్మ పడే అంటుండే ఎందుకంటే అప్పుడే ఆవేశం ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మరుసటి రోజు దాంట్లోకి ఉప్పు ఎంత పడ్డది కారం ఎంత పడ్డది ధనియం అంతా పడ్డది ఎందుకు పడేయాల్సి వచ్చింది బిడ్డ నేను ఇప్పుడు వాడు అని మెల్ల సందర్భం చెప్తున్నా సందర్భం వద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా చెప్తుండే ఎందుకు వండినాం ఎందుకు చేసినావు అట్లా చేయడం వల్ల ఎవరిది ఉడకపోయింది ఎవరిది ఖరాబ్ అయింది ఎవరిది నాశనం అయింది అవన్నీ మనది కాబిట్ట మనం కష్టం చేసుకుంటున్నాం కాబిట్ట అవన్నీ మనకు ఎంత కోపం ఉన్నా సరే బిడ్డ అనుకుంటా మళ్ళీ తప్పు ఏదో అట్లా వేస్తుండే అమ్మ చేసే పని ఎంత ఘోరంగా ఎప్పుడన్నా ఊరికి రావాలంటే సిటీలో ఉన్నప్పుడు లొల్లి పెట్టుకొని వస్తేనే వస్తుంటిగా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఓబుద్ది కాకపోతుండే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి సిటీ ఓబుద్ది కాకపోతుండే ఇక అటో ఇటో 2 రోజులు పోయినాం అనుకో 2 రోజుల తర్వాత పోయినాం అనుకో ఆ బిడ్డ రాబుద్ది కాలేని ఇంటికి ఊర్లోకి వెళ్ళి ఎందుకు వచ్చినవరా ఇప్పుడే ఎందుకు పోయినవరా నువ్వు అని మెల్లగా స్టార్ట్ చేస్తుండే ఇటు ఉన్నప్పుడు ఏమనకపోతుండే సరే బిడ్డ నీ ఇష్టం వచ్చినప్పుడు అంటుండే కానీ సందర్భం ఎప్పుడు పడితే అప్పుడు తిట్టకపోతుండే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అనకపోతుండే సందర్భాన్ని బట్టి ఆవేశం ఉన్న వ్యక్తితోటి అస్సలు మాట్లాడవద్దు ఆవేశం ఎంత ఎగురుతాడో ఎగిరని దాని తర్వాత నెక్స్ట్ డే మంచిగా మాట్లాడవచ్చు అని అమ్మ సందర్భం బట్టి అమ్మ మాట్లాడుతుండే ఏమైంది నాని అని బాటిల్ నువ్వు వీడియో తీసుకున్నావు నాని అని బాటిలా కానీ ఎంత తొందరగా అయితే అంత మంచిది ఇప్పుడు ఇలా చట్నీ కూడా అయిపోయింది మనం కూడా టిఫిన్ చేసినామంటే మనం బయటికి పోవచ్చు నాణ్యం దింపి రావాలా టైం లేదు ఇప్పటికే అవును నాణ్యం స్కూల్ ఉండే లేకపోతే ఉండేనా మరి వితౌట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదా మనకు ఇన్ఫర్మేషన్ ఇయలే బస్ అయినా కూడా ఫోన్ చేయలేదు నిన్న మొన్న ఎలాగో స్కూల్ లేదు కదా ఈ రోజు కూడా పంపిణీ అనుకున్నట్టుండు తెలియదు ఎట్లా అయింది అది ఈ రోజు వాన కూడా పడుతుంది ఈ రోజు మా తొందరగా పోయింది బెటర్ మనకు 15 నిమిషాలు ఉంది నాని నువ్వే లేట్ అమ్మా నువ్వు తొందరగా రెడీ అయినావు అనుకో పోదాం స్నాక్స్ ఏం పెట్టాలి జటల్ మసాజ్ నాని గారికి వచ్చేసి ఈ స్నాక్స్ మళ్ళీ ఏమైంది నీకు వద్దట మళ్ళీ ఏంటి ఇవి కావాలి అవి ఒకటే పిండి కదా ఆ పిండి ఈ పిండి ఒకటే పిండి కదా ఇవి రౌండ్ ఉన్నాయి అవేమో ఇట్లున్నాయి చాలా 4 ఏ పిండి చెప్పు ఏ పిండితో చేసినావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో స్నాక్స్ చేయాలంటే గిట్నే ఎప్పుడన్నా చేసి పెట్టాలి కానీ ఆ కుర్కిరేలు అడ్డమైన ఫుడ్ అన్ని పెట్టదు పిల్లలకి అడుగుతుంది బాబా నేను ఏదో చెప్పి కాంప్రమైజ్ చేసేసి ఇంట్లో నేను పెడతా అడిగిందల్లా నేను ఏం పెట్టా అదే అంటున్నాను చాలా స్నాక్స్
5 బిస్కెట్లు చాలారా? చూడు సరిపోతే 5. టైం అవుతుందని చెప్పు చాలా ఇలాంటి టైంలో బతిమలాడాలా మనం ఏమన్నా సరే. కానీ కానీ పాలు పొరపాటున నేను అన్నా అనుకో ఏందట తాగిపియా అబ్బబ్బా ఏం ఇంకా కానీ మరి కానీ దెబ్బ దెబ్బగా ఇప్పుడు టిఫిన్ పెట్టేసిన ఏమతో ఎగ్ రైస్ ఇగో అటుకులు ఇది వచ్చేసి ఎగ్ రైస్ అయిపోయింది ప్యాకప్. రాత్రి కర్రీ క్యాప్సికమ్, రాత్రి గుడ్డ కూడా మిగిలింది. అరే గుడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినారా? ఏమైంది రే? ఏం నవ్వుతురా? ఎందుకు నవ్వుతురు? ఏమైంది చెప్పారా అదురి? ఆడ పెద్ద గిన్నె ఉంది పాల గిన్నె. ఆ పాల గిన్నెలో ఈ పాలు కాదు పెద్ద గిన్నెలో ఇవి ఈ పాలు ఉన్నాయి. నేను ఈ గిన్నె తీసుకొచ్చిన పాలు కాబట్టి ఈ పాలు ఇలా పట్టాయి. పెద్ద గిన్నె పాలు ఇలా పోసింది. ఆ పెద్ద గిన్నె బాగాలేదుగా తీసేసాయని చెప్పిన ఆడ పెట్టేసింది. అంటే తీసేసినట్టే కదా. ఈ పాలు తీసుకుని మళ్ళీ అల్లనే వస్తుంది. నేను చెప్పాక నిన్నదేమో అనుకుంటున్నా, మళ్ళీ అల్లనే వచ్చింది. సరిపో అంటే అది పాలు దానికినే కాబట్టి కొన్ని నీళ్ళు కావాలి. ఎందుకు ఆలీలు కూడా వస్తారా? అవి కూడా వస్తాయి ఇటు కొన్ని డైరెక్ట్ పోయేదట పాలు. ఎందుకు? ఎప్పుడే కానీ ఉంటే వేడిగా బాగా ఆవు పాలైనా బర్రపాలైనా కానీ డైరెక్ట్ పాలు ఆగబెట్టదట. ఎందుకంటే ఏం చెప్తాం ఇక ఏముంటాయి అన్న ప్యూర్ ఉంటాయి కదా. కొన్ని నీళ్ళు పోసి ఆగబెడితే మంచిదట. నీళ్ళు పోయాలా తప్పకుండా? కొన్ని పోయాలి. ఎందుకంటే డైరెక్ట్ ఆగబెడితే గిన్నె ఖరాబ్ అవుతుంది. ఇంకా ఏమైతే చెప్పు, నాకేం తెలుసు ఏమవుతుంది తెలియదు. అవి చిక్క ఉంటాయి కాబట్టి వాటర్ ఎట్లనే కలుపుతాయి కాబట్టి వాటర్ కలపాలి. వాటర్ ఎందుకు వాళ్ళు కలపాలి? ఆవు పాలు చిక్క వస్తాయి కదా బావా. అంటే బర్రెపాలు ఉన్నాయి అంత చిక్క అంటే చిక్క వస్తే మళ్ళీ వేడి కదా ఆవు పాలు అని చెప్పి వాటర్ కొన్ని వాటర్ వస్తుంది. వేడి కాబట్టి కొన్ని వాటర్ వస్తుంది అంతే. వేడి ఉంటాయి ఇప్పుడు అవి పిండేటప్పుడు వేడి వస్తాయి అట్లా మర్సులే. నువ్వు ఎప్పుడు పిండేటప్పుడు వేడిగానే వస్తాయి గా వేడేనా మళ్ళీ చల్లగా అవుతాయి. అరే తాత కూడా బాడీలో హీటే అన్నా నాకు కాలేదా? వేడి వేడి తాగుతా చల్లగా కదా నా 2 జేబులు ఏదో ఒకటి పాలైతే వేడవుతున్నాయి. చాయ్ తాగిరా? అయిపోయింది. చాయ్ తాగొద్దు అంటే మనం చాయ్ తాగుతారు, మిక్సీ పెట్టద్దు అంటే మిక్సీ పెడతారు. మిక్సీ కానీ చాయ్ వీళ్ళు ఎప్పుడు మాత్రమే అర్ధ లీటర్ పాలు సేఫ్ అవుతుంది మనకు. అర్ధ లీటర్ చాయ్ తాగుతారు ఆరేళ్ళు చెప్పలేము. మసలు పెట్టి ఎన్ని తాగుతాయా? అది కూడా కరెక్టే. అర్ధ లీటరా అట్లా చెప్పాలి. నాని అనుకు వచ్చేసి ఎగ్ రైస్. యాక్చువల్లీ పొద్దున్నే లేస్తే ఇది చూపిద్దాం అనుకున్నా, కానీ లేచినా కానీ ఈ కెమెరా పైన ఉండే రాత్రి తాళం వేసుకొని వచ్చినాము. మీకు కూడా తెలుసా, ఇగో ఇట్లా స్పూన్ ఉంది కదా, ఇట్లా తీసుకొని ఎప్పుడైనా కానీ నాన్న బాక్స్ పెట్టంగానే మిగిలినది నాకే పెడతారు అనమాట. అలా పెట్టినా పెట్టకపోతే నేనే తినేస్తుంది తెలుసా. మస్తు ఉంటుంది మరి, కొంచెం చేస్తారు కదా. ఇది ఎంత బాగా అనిపిస్తుంది. అందులో ఒక ఎగ్. యాక్చువల్లీ రేపటి నుంచి నాన్నగారికి ఆల్రెడీ కమెంట్ కూడా వచ్చేసింది. ఏమని? నాన్నగారికి ఏదైతే టిఫిన్ చేస్తారో అది ఈ రోజు పెట్టిరనుకో మేము రేపు మా పిల్లలకి చేస్తాము అని. ఇది ఏమవుతుందో తెలుసా, మనం లేచినప్పుడు వద్ద మబ్బు లేచి ప్రిపేర్ చేస్తాం. అదే అంటున్నా. ఆమె లేచే టైంకి మనం లేకపోతే సరే శిరీష కెమెరా పట్టుకొని అక్క ఏం చేస్తున్నావు, అక్క ఏం టిఫిన్ చేస్తున్నావు అని చెప్పు, అడుగు. సరేనా? రేపు పొద్దున. అవును, ఎందుకంటే చాలా మంది యూజ్ అయ్యేది. అదే అంటున్నా. చిన్న పిల్లలకి ఏం పెట్టాలని చాలా మందికి ఆమెనే మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది. రేపు పొద్దున నాన్నకి ఏం పెట్టాలి, ఏం పెట్టాలి కూడా పడతలేదు. మా నాన్నగారికి ఏం పెట్టాలి, మా పిల్లలకి ఏం పెట్టాలి, మా బుడ్డోనికి ఏం పెట్టాలి, పెద్దోనికి ఏం పెట్టాలి, ఈడు తింటాడా, ఆడ తింటాడా, తినడా, ఎన్ని ఆలోచనలు ఉంటాయి మదర్లకు. ఎప్పుడు రెస్ట్ దొరుకుతాయి వాళ్ళకు. ఎందుకు రెస్ట్ దొరుకుతుంది? తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ తీసుకోరు కాబట్టి మెల్లగా చేసుకుంటారు కాబట్టి రెస్ట్ లేదు. రెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఆడవాళ్ళందరికీ మీకే అండి నమస్కారం. ఈరోజు టీచర్స్ డే అనుకుంటా. ఈరోజు అదే మరి ఆమె స్కూల్కి ఏం కదా. నువ్వు టీచర్ డే అయినప్పుడు ఏమైనావురా? నేనా? కంప్యూటర్ టీచర్ అయినా? కంప్యూటర్ టీచర్. కంప్యూటర్ ఏమంటారు? నువ్వేమైనారు శిరీష? నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ ఇంకా దాచి పెట్టుకుని నా దగ్గర. నేనేమైనా తెలుసా? డియూ అయినా నేను. గావైతే ఏం పైదా నువ్వు ఇట్లా పోతావు బెదిరిస్తూ అందరికి అట్లా ఉంటావు. చిన్నప్పుడు నాకు అదే ఉంది. మరి మేము పోయి ఇలా నేను క్లాస్ చెప్పినా నాకు పోటీ 2-3 ఉంటే అందరిని క్యాల్కులేట్ చేసి నాకే ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్. వాళ్ళ ఇంటర్వ్యూ నాకేం తెలుసు, నేను వేరే నా క్లాస్ నేనే చెప్పుకున్నా. అయితే జరగ మా మాట ఎట్లుంటది, నువ్వు నేను క్లాస్ ఉన్నప్పుడు అరే ఒక స్పెషల్ మెంబర్ లాగా కనబడతాం కదా, అట్లా చూసేసరికి నేను అనగానే అందరు సైలెంట్ ఉంటుండే. ప్లస్ ఆ రోజు అందరు మన మాట వినాల్సిందే కదా. పోయిపోయి 10th క్లాస్కే చెప్పిన మళ్ళా. మా క్లాస్ అది 10th క్లాస్ లో చెప్తే అప్పుడు ఆ క్లాస్ ఒక 15 నిమిషాలు ఛాన్స్ ఇచ్చిన కూడా 10 నిమిషాలు మొత్తం క్లాస్ చెప్పేసిన. బోర్డు మనకేంది
ఏమన్నా ఇగో ఈ స్పూన్ అనుకో, దాని గురించి స్పూను ఎంత హైట్ ఉంది, ఎంత విడుతుంది, ఎంత థిక్నెస్ ఉంది అన్నీ క్లారిఫికేషన్ ఎట్లా చెప్తారో కదులు అట్లా చెప్పుకున్నా. టీచర్ మంచిగా చెప్పింది, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే కంప్యూటర్ అంటే ఇష్టం నాకు. దాదే తీసుకున్నాను అందుకని పోయి యాక్చువల్ తెలుగు నాకు రాలే, తెలుగు చెప్పాలని కూడా తెలుగు నాకు రాలేదు, కంప్యూటర్ తీసుకున్నా ఇక నాకు ఇష్టమైందని చెప్పేసి. అది నాకు వచ్చింది, దాన్ని మంచిగా నేర్చుకున్నా, మంచిగా చెప్పేసిన, స్టేజ్ మీద ఇప్పించి నాకు ప్రైజ్ ఇచ్చింది, ఫస్ట్ ప్రైజ్. నాకు గుర్తుందా నీకు? లేడీస్ ఎక్కువ కారణం టీచర్లు, చెల్లె అవుతుంది కానీ చెల్లె తెలుగు వచ్చిన అనుకుంటా అప్పుడు, కానీ గర్ల్స్ ఎక్కువ అవుతారు కదా టీచర్లు, ఛాన్స్ కొంతమంది గారు. మరి ఇట్లా ఇద్దరు కూడా లేరు టీచర్లు. నేనున్నా మా చెల్లి ఉంది లేడు గర్ల్స్ లో అంటున్నా. ఇప్పుడా లేకపోతే స్కూల్ అప్పుడే మరి ఇట్లా ఇప్పుడు ఉన్నోళ్ళు. నేనున్నా ఆమె కాలే టీమే కాలేరా ఆడోళ్ళు అంటే. ఓ వీళ్ళ చెల్లెంది నేను డిఓ ఎప్పుడు వస్తాడు స్కూల్ చెక్ చేయడానికి వస్తాడు. నడుస్తున్నప్పుడు ఏదో అనుకోకుండా రావాలిగా, అప్పుడు అనుకోకుండా రమ్మని చెప్పిండు ఎప్పుడు సార్. నేనేం చేసిన అనుకో కాదు, నా వెనక ఇద్దరు ఇచ్చిండు, పిల్లలు ఇద్దరు ఇచ్చిండు. ఒకటి బండి నడిపియాలి, ఒకటి నేను మధ్యలో కూర్చోవాలి, ఒకటి వెనక కూర్చోవాలి. అప్పుడు చెతకు మరి స్కూల్లో కార్లు వచ్చిర్రు, చెతకు బండి అయితే అది మధ్యాహ్నం అంటే మధ్యలో టైంలో రమ్మన్నాడు, 11:30 12 గంటలకు రమ్మన్నాడు. అందరిలోకి నేను కూడా 9:30కే పోయినా. డిఓ సార్ ఇప్పుడు రావద్దు అని చెప్పేసి మళ్ళీ మరొకటి చెకప్ కోసం అని క్లాసులు ఎట్లా చెప్తారు చూడడానికి అట్లా వస్తారు మధ్యలో. నాకు పెడతావా అని ఎప్పటి నుంచి ఆశ చూస్తుంది. తినేసిన కంప్లీట్ చేసేసి రైట్ నాని బాయ్ ఆరా షూ ఆమెనే వేసుకుంటుంది ఇప్పుడు.